నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. అనాది సంకల్పం చొప్పున జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారికి ఈ లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు ఉంటాయి. వీటి ద్వారా ఓర్పు లభిస్తుంది. మేలిమి బంగారు వలె తయారవుతాం. పరిశుద్ధపరచబడి క్రీస్తు కలిగిన మనసును కలిగి దేవుని చిత్తమును నెరవేర్చగలము. అవమానములు, ఆటంకములు, ఓటములు, వ్యతిరేకములు కలుగుతూ ఉంటాయి. గొర్రెపిల్ల జీవగ్రంథమందు పేరు లిఖించబడిన వారు మధ్యాకాశమునకు ప్రభువైన యేసుక్రీస్తు తన వధువు కొరకు వచ్చినప్పుడు కనురెప్ప పాటును ఎత్తబడతారు. దేవుని చేత స్వకీయ జనముగా ఏర్పాట్లు ఉన్నవారు 1000 ఏండ్లు ప్రభుతో రాజ్యాధికారమును పొంది దేవుని రాజ్యములో ఏలుతారు. నిన్ను నీవు తగ్గించుకొనుము, ఓర్చుకొనుము, భరించుము, అంతం వరకు సహించుము. దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించము, ఎడతెగక ప్రార్థించుము, ఆత్మతో సత్యముతో ఆరాధించుము, వధువుగా ఎత్తబడుటకు ప్రాధేయపడుము. దేవుడు నీకు నీ కుటుంబానికి సిద్ధపాటును దయచేయునుగాక. ఆమేన్.